Hey everybody, I'm Anitha and I'm back to teach you all another concept in basics. మనం basics discuss చేసుకుంటున్నాం కదా అండ్ మీకు ఆర్టికల్స్ చెప్పాను. ఆర్టికల్స్లో ఏ అని చెప్పి డెఫినెట్ ఆర్టికల్ దాన్ని మళ్ళీ చెప్తానని చెప్పా. అది మధ్యలోనే వదిలేసాం, నేను మర్చిపోయా. కనీసం మీరైనా గుర్తు చేయాలి కదా. సర్లేండి, మీరేం గుర్తు చేయక్కర్లేదు, కానీ నేను చెప్పినది మీరు గుర్తుపెట్టుకుంటే అంది చాలు. ఓకేనా? ఈరోజు మన కాన్సెప్ట్ ఆర్టికల్ ద. ఇక్కడ ఆర్టికల్ దాని ఎన్ని రకాలుగా యూజ్ చేస్తాం, ఎక్కడెక్కడ మనం ఖచ్చితంగా ఆర్టికల్ దా పెట్టాలి. కొంతమంది దా అంటుంటారు, కొంతమంది ది అంటుంటారు. దా అని ఎప్పుడు అనాలి, ది అని ఎప్పుడు అనాలి, ఇవన్నీ క్లారిఫై చేసేసుకుందాం. ఓకేనా? సో ఆర్ యూ రెడీ టు సీ ద యూసేజ్ ఆఫ్ ద హియర్? ఈరోజు దాని ఎక్కడ యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి, కొన్ని పాయింట్స్ తెలుసుకుందాం. అండ్ ఈరోజు ఈ క్లాస్లో 1-2 పాయింట్లు మీరు కొత్తవి నేర్చుకున్నా కూడా ఐ విల్ బీ వెరీ హ్యాపీ. If you want to make me even more happy, just hit the like button and comment and let me know what you learned in the class. So the first usage that we have here is mention again అని ఉంది కదా. అంటే ఏంటంటే మనం ఒక వస్తువుని కానీ, ఒక ఆబ్జెక్ట్ని కానీ, ఒక పర్సన్ని కానీ, ఏదైనా ఒక ప్లేస్ని కానీ ఒకసారి మెన్షన్ చేసి మళ్ళీ ఇంకొకసారి దాన్నే మెన్షన్ చేయాలనుకున్నప్పుడు దాన్ని ఖచ్చితంగా యూస్ చేస్తాం. సి, పర్సన్ అనుకున్నామా, ఐ మెట్ అ పర్సన్ యెస్టర్డే, ద పర్సన్ వాజ్ క్రేజీ. చూసారా, ఇక్కడ ద అంటున్నా అంటే ఒకసారి ఆల్రెడీ మెన్షన్ చేసి తర్వాత నేను అదే పర్సన్ని మెన్షన్ చేయాలనుకున్నప్పుడు ద పర్సన్ అని అంటాం అనమాట. ద పర్సన్ వాజ్ వెరీ క్రేజీ. ప్లేస్ అనుకోండి, ఐ వెంట్ టు అ పార్క్ యెస్టర్డే. ఒక పార్క్కి వెళ్ళాను, ఐ వెంట్ టు ఆ పార్క్ అంటున్నా, ఆ పార్క్ యెస్టర్డే. అ చైర్ వాజ్ బ్రోకెన్ ఇన్ ద పార్క్. లేదంటే ఐ సా అ స్నేక్ ఇన్ ద పార్క్. ఇప్పుడు మళ్ళీ ద పార్క్ అని ఎందుకన్నాను? సెకండ్ టైం మెన్షన్ చేస్తున్నాను కాబట్టి. ఓకే, సెకండ్ టైం మెన్షన్ చేస్తున్నాను కాబట్టి ప్లేస్ అయినా సరే ద అని అంటున్నా. ఒకేసారి ఒకటే ఫస్ట్ టైం చెప్పినప్పుడు ఆ పార్క్ అన్నాం. ఇంకొకసారి ఎగ్జాంపుల్ వినండి. ఐ వెంట్ టు ఆ పార్క్ యెస్టర్డే అండ్ ఐ సా అ స్నేక్ ఇన్ ద పార్క్. ఐ సా అ స్నేక్ ఇన్ ద పార్క్. ఆ పార్క్లో మెన్షన్ చేస్తున్నాను సెకండ్ టైం కాబట్టి ద పార్క్. అలా పర్సన్ అయినా, ప్లేస్ అయినా, ఇన్ఫ్యాక్ట్ ఏదైనా వస్తువులైనా కూడా. I ordered a saree yesterday. The saree looks beautiful. I ordered a saree yesterday. First time. Second time, the saree looks really beautiful. ఇలాగా ఒక పర్సన్, ఒక వస్తువు లేదంటే ఒక ప్లేస్ని మళ్ళీ మళ్ళీ మెన్షన్ చేయాలని అనుకున్నప్పుడు మనం దాన్ని ఖచ్చితంగా యూస్ చేస్తున్నాం. అండ్ ఇంకా సెకండ్ ఏముంది? పర్టిక్యులర్ అబౌట్ సంథింగ్. వెన్ యూ వాంట్ టు సే సంథింగ్ పర్టిక్యులర్లీ, ఇది మనకందరికీ తెలిసిన యూసేజే. అది లేదంటే ఆ ప్లేస్, ఆ బీరువా, ఆ ల్యాప్టాప్, ఇట్లాంటి పర్టిక్యులర్గా మెన్షన్ చేయాలి అని అనుకున్నప్పుడు కూడా ద అనేది యూస్ చేస్తుంటాం. అది పర్సన్ అయినా, ప్లేస్ అయినా, వస్తువులైనా, ఏదైనా సరే ద అన్నామంటే పర్టిక్యులర్గా మెన్షన్ చేస్తున్నట్టు. ద ఫోన్ ఈజ్ మైన్. ద ల్యాప్టాప్ ఈజ్ నాట్ వర్కింగ్. ద ల్యాప్టాప్ ఈజ్ నాట్ వర్కింగ్. ఇట్లా పర్టిక్యులర్గా అది అని మెన్షన్ చేసేటప్పుడు. ద చైర్ ఈజ్ బ్రోకెన్. ఆ చైర్ విరిగిపోయింది, పర్టికులర్గా మెన్షన్ చేస్తున్నా. ద పర్సన్ ఈజ్ క్రేజీ. ద పర్సన్ ఈజ్ వెరీ ఆనెస్ట్. అట్లా పర్సన్, ఆ చైర్, ఆ ల్యాప్టాప్, ఇట్లా పర్టికులర్గా మెన్షన్ చేసేటప్పుడు దాన్ని వాడుతున్నాం. ఐఎమ్ నాట్ రైటింగ్ ఎనీ ఎగ్జాంపుల్స్. నేనేమి రాయట్లేదు, జస్ట్ చెప్తున్నాను, వినండి. మీకు కావాలంటే నోట్ చేసుకోండి. సూపర్లేటివ్, ఇది కొంచెం ఇంపార్టెంట్. ఇక్కడ మిస్ చేస్తూ ఉంటాం మనం. సూపర్లేటివ్ డిగ్రీ అంటే ద టాలెస్ట్, స్ట్రాంగెస్ట్, ద మోస్ట్ బ్యూటిఫుల్, ఇలాంటి అంటే అడ్జెక్టివ్లో పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్ అని ఉంటాయి కదా. అలా సూపర్లేటివ్ డిగ్రీ గురించి మనం మాట్లాడేటప్పుడు ఆర్ ఇఫ్ వీ హ్యావ్ సూపర్లేటివ్ డిగ్రీ ఇన్ అవర్ సెంటెన్స్ మనం ఖచ్చితంగా ద అనేది యూజ్ చేయాలి. ద మోస్ట్ బ్యూటిఫుల్, ద స్ట్రాంగెస్ట్ పర్సన్, అలా. సూపర్లేటివ్ అని ఎలా తెలుస్తుంది? మోస్ట్ అనున్నా, ఈఎస్టీ అనున్నా కూడా అది సూపర్లేటివ్. అక్కడ ఖచ్చితంగా ద ఉండాలి. అండ్ ఇంకొకటి ఏంటి? ఏముంది? ఆర్డినల్ నెంబర్. ఆర్డినల్ నెంబర్స్ ముందు ఖచ్చితంగా దా ఉండాలి. ఇది మిస్ చేస్తూ ఉంటారు. ఆర్డినల్ నెంబర్ అంటే ఏంటి? ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇట్లా ఉంటుంది కదా, వీటిని ఆర్డినల్ నెంబర్ అంటాం అనమాట. ద లాస్ట్, ద ఫస్ట్, ద సెకండ్, ఇట్లా ద ఖచ్చితంగా ఉండాలి. ద ఫస్ట్ ఎగ్జాంపుల్ దట్ వీ హ్యావ్, ద ఫస్ట్ యూసేజ్ దట్ వీ హ్యావ్ అని అంటూ ఉంటామా. సి, ద యూస్ చేసానా, అలా ఆర్డినల్ నంబర్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ద అనేది యూస్ చేస్తూ ఉంటాం అనమాట. ద ఫస్ట్, ద సెకండ్, ద థర్డ్, ఇలాగా. యు ఆర్ ద థర్డ్ పర్సన్, ఐఎమ్ ఆన్సరింగ్, అట్లా. దిస్ ఈస్ ద ఫస్ట్ వీడియో, దిస్ ఈస్ యాక్చువల్లీ ద సెకండ్ వీడియో ఇన్ ఆర్టికల్స్. చూసారా, ఆర్టికల్ ఉందా? ద ఉండాలి.
ఇంకా ఫోర్త్ ఎగ్జాంపులా ఫిఫ్త్ ఎగ్జాంపుల్ ఫిఫ్త్ యూసేజ్ ఏంటంటే టు రెఫర్ ద ఓల్ గ్రూప్. సో టు రెఫర్ ద ఓల్ గ్రూప్ అని ఉంది కదా, అంటే ఒక గ్రూప్ మొత్తాన్ని మనం మెన్షన్ చేస్తున్నప్పుడు దాన్ని యూస్ చేస్తాం. ద ఫ్రెంచ్ ఎంజాయ్ చీజ్ అంటే ఫ్రెంచ్ పీపుల్ అందరూ మొత్తం ఆ ఫ్రెంచ్ గ్రూప్ అంతా కూడా అనమాట చీజ్ని బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. హీ హెల్ప్స్ ద పూర్ ఆల్ ద టైమ్ అంటే ఆ పూర్ అంటే ద పూర్ అంటే పూర్ పీపుల్ అందరికీ ఒక గ్రూప్గా మెన్షన్ చేసినప్పుడు మనం ఈ దాన్ని యూస్ చేస్తుంటాం. యానిమల్స్ని గ్రూప్గా మెన్షన్ చేసినప్పుడు కూడా యూస్ చేస్తాం. ద ఊల్ఫ్ ఇస్ డేంజరస్ యానిమల్. వీ కెన్ సీ ద క్యాంగరో ఓన్లీ ఇన్ ఆస్ట్రేలియా. చూసారా ఇక్కడ ద ఊల్ఫ్, ద క్యాంగరూ, ఇవన్నీ గ్రూప్ని మొత్తానికి ఒక గ్రూప్ మొత్తానికి మనం రెఫర్ చేసినట్టు అనమాట. ఇలా మనుషులనైనా యానిమల్స్నైనా మెన్షన్ చేసేటప్పుడు గ్రూప్ మొత్తాన్ని మనం మెన్షన్ చేసినప్పుడు దాన్ని ఉండి తీరాలి. అండ్ ఇంకా సిక్స్త్ యూసేజ్ విత్ ద డెకెడ్స్. డెకెడ్స్ అంటే 1990s 2020s అట్లా అంటూ ఉంటామా, 1960s వాట్ ఎవర్. ఆ డెకెడ్స్ చెప్పేటప్పుడు కూడా దాన్ని వాడతామంట. అ వార్ బ్రోక్ అవుట్ ఇన్ ద 1990s. నిజమా ఏమో నాకు తెలియదు, ఎగ్జాంపుల్ మాత్రమే. ఓకే, అట్లా డెకెడ్స్ చెప్పేటప్పుడు ఇన్ ద 1990s, ఇన్ ద 20s ఇట్లా చెప్పేటప్పుడు అంతా దా ఉండి తీరాలి. అండ్ ద సెవెంత్ వన్, ద కంట్రీస్ దట్ హ్యావ్ ప్లూరల్ నేమ్స్. ప్లూరల్ నేమ్స్ అంటే ఫిలిప్పీన్స్, నెదర్లాండ్స్ అట్లా ప్లూరల్ ఉంటుంది చూసారా, దాని ముందు ఖచ్చితంగా దా ఉండాలంట. ద ఫిలిప్పీన్స్, ద నెదర్లాండ్స్ అలాగా. ఇంకొకటి ఏంటి, రిపబ్లిక్ స్పీకింగ్ స్టేట్స్. ద కంట్రీస్ దట్ హ్యావ్ రిపబ్లిక్, కింగ్డమ్ అండ్ స్టేట్స్. ఈ మూడు పదాలు ఆ కంట్రీలో ఉన్నాయి అని అంటే ఆ కంట్రీ ముందు కూడా మనం దాన్ని యూస్ చేయాలి. అందుకే కదా అంటూ ఉంటాం ద యునైటెడ్ స్టేట్స్ అని, ద యునైటెడ్ కింగ్డమ్ అని. ఎందుకు దా వస్తుంది అంటే ఈ వర్డ్స్ ఉన్నప్పుడు దా ఉండాలి అని గుర్తుపెట్టుకోండి. ఏదో మూవీలో చూశాను, వై ద యునైటెడ్ స్టేట్స్ ఇస్ ద యునైటెడ్ స్టేట్స్, నాట్ ఇండియా ఇస్ ద ఇండియా, ఇలా ఏదో అడిగారు, ఏదో మూవీలో చూశానులేండి. సో ఫర్గెట్ అబౌట్ ఇట్. ఈ వర్డ్స్ ఉన్నాయి అని అంటే అక్కడ ఖచ్చితంగా అంటే ఆ స్టేట్స్ ముందు ఖచ్చితంగా దా ఉండాలి. అండ్ ఇంకా ఈ యూసేజ్ బాగా గుర్తుపెట్టుకోండి విత్ ద క్లాస్. ద ఓన్లీ అని ఉన్నప్పుడు అంటే ద ఓన్లీ థింగ్ దట్ ఐ వాంట్ ఇస్ అట్లా, ద ఓన్లీ పర్సన్ ఐ నో ఈజ్, ద ఓన్లీ థింగ్ దట్ ఐ హ్యావ్ ఇస్ మై ల్యాప్టాప్, ద ఓన్లీ మూవీ దట్ ఐ వాచ్డ్ మల్టిపుల్ టైమ్స్ ఈజ్ మ్యాడ్. ఇలా ద ఓన్లీ అని చెప్పేటప్పుడు ఇది ఒక ఫ్రేజ్ లాగా, ఇది ఖచ్చితంగా ఇక్కడ దా వస్తుంది అనమాట. దీని గురించి నేను ఒక వీడియో కూడా చేశాను. ద ఓన్లీ థింగ్ దట్ ఐ వాంట్ ఫ్రమ్ యూ ఇస్ జస్ట్ షేర్ ఇట్, ఇట్లాగా ఏమైనా చెప్పుకోవచ్చు ద ఓన్లీ అని. నెక్స్ట్ ఏంటి, ఇంక ఇవన్నీ మీకు తెలిసినవే. కొన్ని న్యూస్ పేపర్స్ ముందు మనం దాన్ని వాడాలి, ఇవి ఎప్పటి నుంచో వింటున్నాము. ద హిందూ ఇట్లా మ్యాగజైన్స్ ముందు వాడాలి. యూనిక్ థింగ్స్, ద అర్త్, ద మూన్, ఇవన్నీ తెలుసు, జస్ట్ ఊరికే ఉండాలంటే ఉండాలన్నట్టు రాసాను. కొన్ని సీస్ ముందు, మౌంటైన్స్, రివర్స్, ఓషన్స్ వీటి ముందు రావాలి. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, ద పియానో, ఇట్లా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ముందు కూడా దా ఉండాలి. ఇవన్నీ మీకు తెలుసు, అందుకే నేనేం పెద్దగా చెప్పట్లే. ఇవి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, ఇవి మిస్ చేస్తూ ఉంటారు. ఓకేనా, ఇంకా ఇది కాకుండా కూడా చాలా ఉంటాయి. మీరు ఎగ్జామ్స్ రాస్తున్నారు అంటే కనుక ఇంకా క్లియర్గా తెలుసుకోండి దా గురించి. ఇంకా ఫైనలీ ద అని ఎప్పుడు అనాలి, ది అని ఎప్పుడు అనాలి, స్పెల్లింగ్ ఏం డిఫరెన్స్ ఉండదు, కానీ ది అంటూ ఉంటాం. ది అనాలంటే ఓవెల్స్ ఉంటాయి చూసారా, ఓవెల్ సౌండ్ వచ్చినప్పుడు ది అనాలి, నార్మల్గా కాన్సనెంట్ సౌండ్ ఉన్నప్పుడు ద అనాలి అని చెప్తూ ఉంటారు. ఇందులో కూడా ఏమన్నా ఎక్సెప్షన్స్ ఉన్నాయేమో తెలీదు, బేసిక్గా నాకు తెలిసిన రూల్ ఇది. ది ఎండ్ అంటాం, ఎందుకంటే ఎండ్ ఈ ఏంటది ఓవెల్ కదా అలా. సో ఓవెల్స్ ఉన్నప్పుడు ది అని, లేదు అంటే ద అని అంటూ ఉంటాం అనమాట. దట్స్ ద డిఫరెన్స్ అంతే. సో దట్స్ అబౌట్ ది డెఫినెట్ ఆర్టికల్ ద అండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. షేర్, మీతో పాటు ఇంకెవరైనా చదువుకోవాలి, నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అని అనుకుంటే షేర్ కూడా చేసేంత తప్పే ఉంది. ఐల్ సీ యూ విత్ సమ్ అదర్ కాన్సెప్ట్ నెక్స్ట్ టైం. బాయ్ బాయ్.